అనువుగాని చోట అధికులమనరాదు అనేది ఒక పద్యం ఉంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఉంది. అది మన తెలుగులో ఉండటం వల్ల పాప రాహుల్ గాంధీ గారికి తెలియలేదనుకుంటా. అమెరికా పోతాడు, భారత్ని తిడతాడు, భారతదేశంలో విధానాలను తిడతాడు. ఇలా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చినాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేస్తే కనుక అది బూతు. అదే వీళ్ళ తాత ముత్తాతల టైం నుంచి అమలైతే మాత్రం నీతి. ఈవీఎంలు అనేటటువంటిది వీళ్ళ తాత ముత్తాతల్లో అప్పుడు లేదు, వీళ్ళ అమ్మప్పటి నుంచి ఉంది. వీళ్ళ నానప్పుడు బిగినైంది, వీళ్ళ నానే పెట్టాడనప్పుడు గొప్పగా చెప్పారు. ఇప్పుడు అదే అమల్లోకి వచ్చి కంటిన్యూ అవుతుంటే వీళ్ళే 2 సార్లు అధికారంలోకి వస్తే, మధ్యలో వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు కూటములు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే అదే ఈవీఎంలతో వస్తాయి. అప్పుడంతా ఈవీఎంలు సక్రమంగా పనిచేసింది. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగా మిగిలిపోతుంటే ఈవీఎంలు పనిచేయవు, భారతదేశ సంస్కరణలు సక్రమంగా లేవు. అది ఎక్కడ కూర్చుని మాట్లాడతాడు? అమెరికా వెళ్ళి కూర్చుని మాట్లాడతాడు.